హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండారని కోరుకుంటున్నాను. ఈరోజు చూడండి, ఈ కేంద్రం ఎక్కడుందో తెలుసా? సత్వర చికిత్స కేంద్రం కడపలో రిమ్స్ వెనకాల ఉందండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, చిన్నపిల్లలు వయసుకు తగిన ఎత్తు లేకపోయినా, బరువు లేకపోయినా, అటువంటి పిల్లలు డెవలప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు వయసుకు తగిన అన్ని విధాల పనులు పనులు అంటే వాళ్ళు ఏం పనులు చేస్తారు అని కాదండి. వాళ్ళు 3 months కంప్లీట్ అయిన బాబు బోర్ల పడడం కానీ ఇటువంటివి చేస్తాడు కదా, అది పని కిందికే వస్తుంది కదండి. అందుకు అలా చెప్తున్నాము. అంతేకాదండి, చూడండి అక్కడ చార్ట్ చూడండి, ఎంత వయస్సు పిల్లలకి ఏం ఫుడ్ విషయంలో ఎంత మోతాదులో పెట్టాలనో అనే విషయం పైన ఉంటుంది. అక్కడ బొమ్మలు కానీ, ఇది హైట్ స్కేల్ అండి. పిల్లల ఏ వయసుకు ఎంత హైట్ ఉండాలనో అవి వేసి, ఇది వెయిట్ మిషన్ అండి. ఏ వయసుకు తగిన వెయిట్ ఉన్నారా లేదా అని పిల్లలు ఆకర్షణీయంగా ఉండడానికి, గుర్తుపట్టడానికి ఈ బొమ్మలు అనేటివి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. పిల్లలు ఊగేటప్పుడు అవన్నీ వాళ్ళు ఒకదానికొకటి చూస్తూ, ఇంకొకటి కూడా భాషా విధానం తెలుసుకోవడానికి ఈ బొమ్మలు చూపించడం వల్ల వాళ్ళల్లో భాషా విధానం ఎంతవరకు ఉండేది కూడా తెలుసండి. ఈ చెట్టు పైన కూడా హైట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, పిల్లలు సరిగ్గా నడవలేకపోయే పిల్లలకి ఇదండి స్టెప్స్ ఎక్కడము అనేది దాని గురించి అండి. ఇది స్పీడ్గా నడవడం, ఇటు సైడ్ అటు సైడు పట్టుకొని బాగా నడిచేదానికి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారండి. చూడండి చాలా బాగుందండి. మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఎవరన్నా ఇలా మూమెంట్స్ లేకుండా ఉండే పిల్లల్ని మన కడపలో రిమ్స్ వెనకాల బ్యాక్ సైడు ఈ కేంద్రం అనేది ఉందండి. ఈ కేంద్రానికి ఖచ్చితంగా పిల్లల్ని రెఫర్ చేయండి. చూడండి, ఈ విధంగా కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు కింద పడిపోకుండా అట్లా చేయడం అనేది, స్టెప్స్ యువతల నుంచి ఎక్కి అవతలకి దిగడము. చూడండి ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. ఎంత పిల్లలకి ఉపయోగపడుతుంది. ఇవి చాలామందికి తెలియదు కదండి. తాడు పట్టుకొని ఊగులాడేది అండి. దిండు పైన ఇటు సైడ్ అటు సైడ్ కూర్చోవడము, దాన్ని దొబ్బడము, చెయ్యడము,